ఇప్పుడు గద్దర్ అన్నతో మీ ప్రయాణం ఎట్లుండేదన్న? అన్న మీతోని ఏ విధంగా ఉండేది? చాలా మంచోడు. అంటే ఇప్పుడు నేను చెప్పడం గాదు. నేను చిన్నప్పుడే వాళ్ళ అన్న దగ్గరకి పోతే, అన్న ముంగట కూర్చొని, "అరే! మీరెక్కడికి" మనం మన వరంగల్ నుంచెల్లి గద్దరన్న ఇంటికి రావడం జరిగిందన్న. హ్మ్. గద్దరన్న ఇంటికొచ్చినప్పుడు ఏం చేసిండంటే, అరే! గద్దరన్న అంటే అన్నని చూసినాం. అక్కడ వరంగల్ స్టేజ్‌ల మీద చూసినోడిని డైరెక్ట్ ఇంటికి పోయి చూసారు. అన్న గద్దరన్నతో కూర్చొని నేను అప్పుడు 10, 18, 16 ఏళ్ళు ఉంటాయి అన్న. అప్పుడు ఓకే. పోయినప్పుడు "రారా తమ్మి" అని కూర్చోబెట్టి అప్పుడు రిహార్సల్ పాటలన్నీ మాకు నేర్పించేది గద్దరన్న. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిర్రు గద్దర్ అన్నతోని మీరు? ఆ చిన్నతనం నుంచి చాలా వస్తూ, పోతూ, వస్తూ, పోతూ హ్మ్. నిర్బంధం ఉన్నప్పుడు వాళ్ళందరూ యూజ్ అయ్యిండ్రు. నేను లీగల్ ఉంటి మళ్ళా ఒకసారి 90ల బయటికొచ్చినప్పుడు గద్దరన్నతోటి మళ్ళా ఉద్యమ పాటలు పాడినా మళ్ళా. ఓకే. అన్న మీకు ఈ 'గ్యాంగోలం' అనే పాట గుర్తుందా? అన్నాను. ఒకసారి ఆ పాట పాడరా? ఎందుకంటే గద్దరన్న మన సంజీవ్ అన్న గూడా చెప్పిండు. హ్మ్. 'చుక్కు చుక్కు చుక్కుమని' గ్యాంగోల పాట. ఆహ్, గ్యాంగోలమండి మేం బాబో హై గారిబోళ్ళమండి మేం బాబో హా గ్యాంగోలమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో మా రక్తమంతా నారబోసి లైను కట్టలేత గ్యాంగోలమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో హా ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో కాళ్ళ కింది కంకరంత నిప్పులయ్యి మండబట్టే కాళ్ళ కింది కంకర నిప్పులయ్యి మండబట్టే చేతిలోన గడ్డపార సుర్ర సుర్రగాల చేతిలోన గడ్డపార సుర్ర సుర్రగాల కింది నుండి మీది దాకా మీది నుండి కింది కూత కూత కాలబట్టే కథ కథ ఉడకబట్టే హా చల్ గ్యాంగోలమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో గ్యాంగోలమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము లావో పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు అవ్వయ్య కూడబెట్టిన ఆస్తి లేదు పాస్తి లేదు సర్ది గట్టబోదామంటే సర్ది పెల్క మాకు లేదు గ్యాంగొల్లమండి బాబో అరే గారి వల్లమండి మేము బాబో గ్యాంగొల్లమండి మేము బాబో అయ్యో గారి వల్లమండి మేము బాబో హా ఇట్లా గ్యాంగు ప్రపంచ దేశ భారతదేశానంతరికి రైల్వే మార్గం నడుస్తుంది. కానీ ఇది కార్మిక సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది తమ్మి. ఈ గ్యాంగోల జీవితం అని గ్యాంగోల మా సంజీవ్ అన్న కూడా చెప్పిండు. పాట ఎట్లా పుట్టింది, చుక్కు చుక్కు రైలు వస్తుందని చెప్పి అట్లా రాసిన పాట అది గ్యాంగోలు. మళ్ళా తర్వాత అక్కడ కాజీపేట డీజన్ కావాలి, వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలని డిమాండ్ వచ్చినప్పుడు హ్మ్. ఆ పాట రాసిండు. తర్వాత అక్కడ ఏం చేసిండు అంటే, అరే తమ్మి ఇక్కడ డీజోన్ వస్తే, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ వస్తే, వ్యాగన్ ఫ్యాక్టరీ వస్తే ఒక 5,000 మందికి ఉపాధి దొరుకుతుందని హ్మ్. పాటలు రాసినాం. అక్కడ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాలతో ఉద్యమాలు నడిచినప్పుడు అన్న రావడం జరిగింది. తమ్మి మళ్ళొక కొత్త పాట రాయాలిరా. ఈ భారతదేశానికి మాకు డీజన్ అవును. కాజీపేట గుండె లాంటిది. అవును. ఈ గుండె లాంటి దగ్గరికి వచ్చిన దాని మీద ఒక పాట రాయాలని గొప్పగా పాట రాసిందన్న. ఏందన్న ఆ పాట ఒకసారి పాడండి. అది రైలు మీద గూడా పాడిండు గదా! ట్రైన్ మీద. అవునవును. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన ఇక్కడాగుద్దో నాయన, ఇక్కడాగుద్దో నాయన. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన ఇక్కడ ఆగుతోరి నాయన ఆకలి కొన్న రైలు ఇంజను అన్నం తింటుందో నాయన అన్నం తింటుందో నాయన అన్నం తింటుందో నాయన రూపగొన్న డిజిలు ఇంజను డిజిలి తాగుతుందోరి నాయన డిజిలి తాగుతుందో నాయన రూపగొన్న డిజిలు ఇంజను డిజిలి తాగుతుందోరి నాయన డిజిలి తాగుతుందోరి నాయన పానా పలగరు సుత్తెలు వట్టి టీఎక్సారోలో నాయన టీఎక్సారోలో నాయన హా ఇక వాటరు నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రోరి నాయన వాటరు పెట్టిండ్రోరి నా ఈ వాటరు నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రోరి నాయన సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ముతు తాగిండ్రో నాయన సిమ్ముతు తాగిండ్రో నాయన సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ముతు తాగిండ్రోరి నాయన సిమ్ముతు తాగిండ్రోరి నాయన వాటరు నేను డబ్బ డబ్బకు వాటరు పెట్టిండ్రో నాయన వాటరు పెట్టిండ్రో నాయన పానా పల్గర బల 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 హా ఈ పానా పల్గర్ సుత్యలు పెట్టి ఈ ఎక్సారోలో
నాయన టీఎక్సారోలోని నాయన గాయపడ్డ రైలు ఇంజన్ గాయము చూసిండ్రో నాయన గాయము చూసిండ్రో నాయన గాయపడ్డ రైలు ఇంజను గాయము చూసిండ్రోరి నాయన గాయము చూసిండ్రోరి నాయన గాయానికి తగు మందును పెట్టి కట్టుగట్టినారో నాయన కట్టుగట్టినారోరి నాయన గాయం మానిన బల 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 హా గాయం మానిన రైలు ఇంజను కంతులేసుతుందోరి నాయన కంతులేసుతుందోరి నాయన కంతులేసుతుందోరి నాయన గాయం మానిన రైలు ఇంజను కంతులేసుతుందో నాయన కంతులేసుతుందోరి నాయన డ్యూటీకి వచ్చిన బల 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 డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిండ్రోరి నాయన సలాము కొట్టిండ్రోరి నాయన డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిండ్రోరి నాయన ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయన సెలవు తీసుకుందో నాయన రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయన సెలవు తీసుకు ఇది భారతదేశం అంతా రైల్వే మార్గం నిద్రలో ఉంటది అడవి మార్గాలు గుట్టలు కొండలు దాటుతున్న ప్రపంచ ఇది తిరిగే ట్రైన్ మార్గం అంత ప్రాణం ఎవరుంటారా వేల మంది ట్రైన్లో ఉంటారు కదా ఆ ట్రైన్లలో ఉండేటోళ్ళ జీవితం అంతా ఒక డ్రైవర్ మీదనే అందుగురించి ఆ డ్యూటీకి వచ్చిన అన్నలకు ఇంత సర్వీస్ చేసింది కదా ఆ అన్నలకు సలాం కొట్టి ఆ రైలు బండి చేతులు పెట్టి దిగేటోళ్ళు దిగుతారు ఇంత పెద్ద సర్వీస్ చేస్తున్న మా రైల్వే ఉద్యోగులకు టీటీలకు రైల్వే కార్మికులు అందరికీ వందనం చెప్పాలి ఎందుకంటే ఇంత గొప్ప పాట రాసిన గద్దరన్న అయితే ఇప్పుడు గద్దరన్న ఎక్కడ బతికినాడు చనిపోయిండు కానీ ఆయన పాటలు మాట రూపంలో మాటలు గద్దరన్న జీవితం అంతా బతికే ఉంటాడు ఎందుకంటే ఇక్కడ 5,000 మందికి ఉపాధి దొరికింది కాజీపేట డీజిల్ వచ్చింది వ్యాగన్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది అందుగురించే ఇక్కడ 150 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా మన క్యూనిస్ నుంచి వందనం చెప్తాం ఎందుకంటే 150 ఎకరాలు వస్తే తెలంగాణ రాష్ట్రం ప్రకటించినప్పుడు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ డీజిల్ కూడా డిమాండ్ తోటి రాష్ట్రం ఇచ్చిళ్ళు అందులో 150 ఎకరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ల్యాండ్ ఇచ్చిళ్ళు అంతనే ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించిన మన భారత ప్రధాని మోడీ గారు కూడా సారు కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి మన కళాకారుల పక్షాన వందనం చేద్దాం ఎందుకంటే బడ్జెట్ రావడం అంటే అది చాలా నుంచి పెండింగ్ ఉండేది ఇక్కడికి వచ్చే ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ ఒకప్పుడు పంజాబ్ పోయింది కానీ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడికి ఆ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిన బడ్జెట్ కేటాయించిన మన ప్రధానమంత్రి కూడా మన కళాకారుల పక్షాన క్యూనిస్ పక్షాన వందనం అన్న మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది ఇది ప్రత్యేకంగా విద్యార్థులు గృహిణులు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి మా నెంబర్లు 8688926084 8143001981